అందరికీ నమస్కారం. వీక్షకులందరికీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మా ఇంట్లో పడి అనే ఒక పదార్థాన్ని తయారు చేయబోతున్నాం. దానికి మా నాన్నగారు ప్రతి సంవత్సరం ఉగాది కంటే ఒకరోజు ముందు అమావాస్య రోజు ఎంతో నియమనిష్టతో మడిగా ఉండి వంట పూర్తయ్యే వరకు ఎవరితో మాట్లాడకుండా ఈ పోషకాలన్నీ దాగుంటాయి దీంట్లో. ఇది మీరు కూడా ఒకసారి ప్రయత్నం చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు గోధుమలు, బియ్యం, ఇంకా శనగపప్పు. స్వీట్నెస్ కోసం బెల్లం కావాలి, ఇంకా డ్రై ఫ్రూట్స్ కావాలి. డ్రై ఫ్రూట్స్లో కాజు, బాదం, కిస్మిస్ లాంటివన్నీ ఉండాలి. ఈ బియ్యం, గోధుమలు ఇంకా పప్పుని సమాన పాలల్లో తీసుకొని ఒక బౌన్లో ఉడకబెట్టుకోవాలి. ఇది ఉడుకుతున్నంతసేపు ఇంకో బౌన్లో నెయ్యిలో ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ దోరగా వేయించుకోవాలి. ఇది ఇటు వేయిస్తూ ఉంటే అటు పక్కన ఈ మిశ్రమం ఉడుకుతూ ఉంటుంది. ఇది ఉడికిన తర్వాత ఈ దోరగా వేయించిన ఈ కిస్మిస్, బాదం, కాజు వీటన్నింటినీ ఈ ఉడుకుతున్న ఈ పప్పు దాంట్లో గోధుమలు, పప్పు, బియ్యం ఉడుకుతున్నాయి కదా, దీంట్లో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది ఇలా కలుపుతూ ఉండగా దీంట్లో కొంచెం అంతా కడచక్కెర వేసుకోవాలి. ఈ కడచక్కెరతో పాటు బెల్లం కూడా వేసుకోవాలి. బెల్లాన్ని కొడుకుతో తింటే చాలా సూపర్గా ఉంటుందని మా ఫ్రెండ్ చెప్పాడు. నేను కూడా ట్రై చేశాను. కుదిరితే మీరు కూడా ట్రై చేయండి. పచ్చి కొబ్బరితో బెల్లం సూపర్గా ఉంటుంది. అయితే ఈ బెల్లాన్ని ఈ మిశ్రమంలో వేసుకొని కలుపుకున్న తర్వాత చివరగా కొంచెం అంత చక్కెర వేసుకోవాలి. ఆల్రెడీ మనం బెల్లం వేసాం కాబట్టి చక్కెర కొంచెం తక్కువ పడుతుంది. ఇంకోసేపు అయితే ఇంకా ఇది తయారవుతుంది అనే లోపు ఒక 3 నుంచి 4 చెంచాలు, మనం ఎక్కువ తినేవాళ్ళు ఒక చెంచా ఎక్కువ తీసుకోవచ్చు. నెయ్యి ఎంత కావాలంటే అంత మీ వీలుని బట్టి వేసుకోండి. నెయ్యి ఎక్కువగా ఉంటే టేస్ట్ బాగుంటుందని చెప్పారు నాన్నగారు. ఈ పదార్థం తయారైన తర్వాత మర్రి ఆకులతో ఒక విస్తరాకును కుట్టుకొని దాంట్లో ఈ మిశ్రమాన్ని వేసి దేవుడికి నివేదన చేసుకోవాలి. దేవుడికి ప్రసాదం పెట్టిన తర్వాత ఇంకా మనం ఊరుకుంటాం ఏంటండి తినకుండా. ఒక కప్లో ఆ మిశ్రమాన్ని తీసేసుకొని దాంట్లో ఒక చెంచాడు నెయ్యి వేసుకొని కొంచెం అంత పాలు పోసుకొని, పాలు ఎక్కువగా తినేవారు పాలు ఎక్కువగా పోసుకోవచ్చు. నేను ఒకసారి ట్రై చేశాను. ఏముంది, సూపర్, చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. హ్యాపీ ఉగాది టు ఆల్. థ్యాంక్ యూ సో